ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ రోజు అత్యంత మధురమైన, హృదయాన్ని స్పృశించే ఒక దైవిక ఆర్థిక సూత్రాన్ని మరియు ఆశీర్వాద రహస్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. లోకంలో చాలా మంది సమృద్ధి ఉంటేనే సహాయం చేయగలమనో లేదా దాచిపెట్టుకుంటేనే ఐశ్వర్యవంతులం అవుతామనో నమ్ముతారు. కానీ దేవుని రాజ్యపు లెక్కలు పూర్తిగా భిన్నమైనవని ఈ వచనం స్పష్టం చేస్తుంది. ఈ వాక్యం ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన శ్రేష్టమైన సామాజిక బాధ్యతను, దాతృత్వ స్వభావాన్ని వివరిస్తూ రెండు ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలను మన ముందుకు తెస్తుంది. మొదటిగా, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును అని ఉంది. ఇక్కడ దయాదృష్టి అంటే కేవలం కళ్ళతో చూడడం కాదు, తోటివాని ఆకలిని, కష్టాన్ని చూసి హృదయం కరగడం. అలాంటి వ్యక్తి తన స్వార్థం కోసమే బ్రతకడు. తనకున్న వనరులలో తన ఆహారములో కొంత, కొరతలో ఉన్న నిరుపేదలకు, దరిద్రులకు ఆనందంగా పంచుతాడు. దేవుని ప్రేమ కేవలం మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. మన దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా సరే అందులో నుండే ఇతరుల ఆకలి తీర్చడానికి ముందుకు రావడమే నిజమైన దయాదృష్టి. ఉదాహరణకు, సారెపాతు విధురాల దగ్గర ఉన్నది కేవలం ఒక పూటకు సరిపడే కొద్దిగా పిండి, కొంచెం నూనె మాత్రమే. ఆమె మరియు ఆమె కుమారుడు అది తిని చనిపోదాం అనుకున్న కరువు కాలం అది. ప్రవక్త అయిన ఏలియా వచ్చి మొదట తనకు ఒక చిన్న అప్పం చేసిమ్మని అడిగినప్పుడు ఆమె తనకున్న కొరతను చూసుకోలేదు. తనకున్న ఆ కాస్త ఆహారంలో నుంచే మొదటి భాగాన్ని దైవజనునికి ఇచ్చింది. ఫలితంగా ఆ కరువు కాలం అంతా ఆమె తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. అలాగే యేసుక్రీస్తు వాక్యం వినడానికి వేలాది మంది ప్రజలు అరణ్య ప్రాంతానికి వచ్చారు. అక్కడ అందరికీ ఆకలి వేస్తుంది, కానీ ఎవరి దగ్గర ఆహారం లేదు. ఆ గుంపులో ఒక చిన్న బాలుడు ఉన్నాడు. అతని దగ్గర కేవలం 5 రొట్టెలు, 2 చిన్న చేపలు మాత్రమే ఉన్నాయి. అది అతని మధ్యాహ్న భోజనం. ఇంతమందికి ఇది ఏపాటి అని అనుకుంటున్నప్పుడు ఆ చిన్నవాడు తన భోజనాన్ని యేసు చేతుల్లో పెట్టడానికి వెనకాడలేదు. ఆ కొద్దిపాటి ఆహారంతోనే యేసు 5,000 మందికి పైగా కడుపు నింపాడు. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే దయాదృష్టి అనేది ఒకరి సంపద లేదా సమృద్ధి మీద ఆధారపడి ఉండదని స్పష్టమవుతుంది. అది కేవలం హృదయానికి సంబంధించినది. సారెపాతు విధురాలు తనకున్న చివరి పూట భోజనాన్ని ఇతరుల కోసం ఇవ్వడానికి వెనుకాడలేదు. వారు తమ కొరతను చూడలేదు, ఎదుటివారి అవసరాన్ని చూశారు. దేవుని ప్రేమ కేవలం మాటలకే పరిమితం కాకూడదు. మన దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా సరే తోటివాని ఆకలిని, కష్టాన్ని చూసి హృదయం కరిగి మన ఆహారంలో కొంత భాగస్వామ్యం చేయడమే నిజమైన భక్తి. మనం మన స్వార్థాన్ని వీడి మనకున్న కొద్దిపాటి వనరులనే ప్రేమతో పంచుకున్నప్పుడు దేవుడు ఆ కొద్దిదాన్నే అద్భుతంగా ఆశీర్వదించి అనేకుల ఆకలి తీర్చేలా చేస్తాడనడానికి ఈ ఉదాహరణలే సజీవ సాక్ష్యాలు. రెండవదిగా, అట్టివాడు దీవెన నొందును అని ఉంది. ఇది పరలోకపు తండ్రి ఇస్తున్న ఒక తిరుగులేని వాగ్దానం. పేదలకు సహాయం చేసేవాడు దేవునికి అప్పిచ్చువాడు అని బైబిల్ చెప్తుంది. ఎవరైతే దయాదృష్టితో ఇతరులకు పంచుతారో వారి పాత్రలు ఎన్నటికీ తరిగిపోవు. దేవుడే స్వయంగా వారి బాధ్యతను తీసుకొని వారి చేతి పనులను, వారి కుటుంబాలను సమస్త లోకపు కొరతల నుండి తప్పించి ఎంతో ఉన్నతమైన దీవెనలతో నింపుతాడు. ఇచ్చే కొద్దీ దేవుడు మనకింకా సమృద్ధిని అనుగ్రహిస్తాడు. లోకం దాచుకుని నష్టపోతే నీతిమంతుడు పంచిపెట్టి వర్ధిల్లుతాడు. ఉదాహరణకు, అబ్రహాము తన గుడారపు ద్వారం యొద్ద కూర్చొని ఉన్నప్పుడు 3 ప్రయాణికులు ఆ దారిని వెళ్లడం చూశాడు. అబ్రహాం వారిని చూసి ఊరికే ఉండలేదు. వారిని తన గుడారానికి పిలిచి శ్రేష్టమైన పిండితో రొట్టెలు చేయించి మంచి లేత దూడను కోయించి వారికి గొప్ప విందు ఇచ్చాడు. ఆ అపరిచితుల రూపంలో వచ్చింది సాక్షాత్తు దేవుడే. ఆ విందు తిన్న తర్వాత దేవుడు అబ్రహామును చూసి, వచ్చే ఏడాది ఇదే సమయానికి నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు అని అప్పటి వరకు వారి జీవితంలో ఉన్న అతిపెద్ద కొరతను తీర్చాడు. అంతేకాదు, నేడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని హెచ్చిస్తాను అనే తిరుగులేని వాగ్దానాన్ని ఇచ్చాడు. అలాగే రూతు అనే మోయాబు స్త్రీ తన అత్త అయిన నయోమితో కలిసి ఏమీ లేని నిరుపేద స్థితిలో బెత్లెహేముకు వచ్చింది. ఆకలి తీర్చుకోవడానికి బోయాజు అనే ధనవంతుని పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్ళింది. బోయాజు కేవలం రూతును కళ్ళతో చూడలేదు, ఆమె కష్టాన్ని, అత్తపట్ల ఆమెకున్న భక్తిని విన్నాడు. తన పొలంలో పనివారితో ఆమె కోసం చేటల నుండి కొన్ని కంకులు కావాలని విడిచిపెట్టండి అని చెప్పాడు. అంతేకాదు, ఆమెకు భోజనం పెట్టి ఆదరించాడు. దేవునికి అప్పిచ్చిన బోయాజు పాత్ర ఎన్నడూ తరిగిపోలేదు. దేవుడు బోయాజును ఎంతగానో వర్ధిల్లజేశాడు. రూతును తన భార్యగా చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. వారి వంశం నుండే దావీదు రాజు, ఆ తర్వాత లోకరక్షకుడు
లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మించారు. ప్రియులారా, ఈ ఉదాహరణలను బట్టి చూస్తే దేవుని రాజ్యంలో ఆశీర్వాదం లేదా దీవెన అనేది మనం దాచుకునే దానిని బట్టి కాదు, మనం పంచిపెట్టే దానిని బట్టే వస్తుందని స్పష్టమవుతుంది. అబ్రహాము ప్రయాణికులకు విందు ఇచ్చి తన జీవితకాలపు కొరత అయిన సంతానాన్ని దీవెనగా పొందుకున్నాడు. బోయాజు ఒక పరదేశి అయిన పేద స్త్రీకి కంకులు విడిచిపెట్టి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వంశావళిలోనే భాగస్వామి అయ్యే ఉన్నతమైన హెచ్చింపును సాధించాడు. వారిద్దరూ లోకపు ఆలోచన చొప్పున దాచుకోలేదు, దయాదృష్టితో ఇచ్చి దేవునికి అప్పిచ్చారు. పరలోకపు తండ్రి ఇస్తున్న తిరుగులేని వాగ్దానం ఇదే. నీవు దయాదృష్టితో ఇతరుల బాధ్యతను తీసుకుంటే దేవుడు స్వయంగా నీ బాధ్యతను తీసుకుంటాడు. లోకం తన స్వార్థం కోసం దాచుకొని నష్టపోతే నీతిమంతుడు కొరతలతో కూడా పంచిపెట్టి వర్ధిల్లుతాడు. మన పాత్రలు ఎన్నటికీ తరిగిపోకుండా మన కుటుంబాలను మరియు చేతి పనులను సమస్త లోకపు క్షామాల నుండి తప్పించే సమృద్ధి అనే దైవిక దీవెనలతో నింపడానికి ఇలాంటి త్యాగపూరితమైన హృదయాలే కారణమవుతాయి. సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయాల ముందు ఉంచుతున్న సవాలు ఇదే. లోకం మనకు దాచుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది అని నేర్పిస్తే, దేవుని వాక్యం మాత్రం దయాదృష్టితో పంచిపెట్టు, అప్పుడే నీ పాత్ర సమృద్ధిగా దీవించబడుతుంది అని చెప్తుంది. సారెపాతు విధవరాలు, ఆ చిన్న బాలుడు, విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము, దాతృత్వం గల బోయాజు, వీరెవ్వరూ వనరులు సమృద్ధిగా ఉన్నప్పుడు ఇవ్వలేదు. తమకున్న కొద్దిపాటి ఆహారంలో నుంచే, తమకున్న కొరతలోనే ఎదుటివారి ఆకలిని చూసి హృదయం కరిగి పంచిపెట్టారు. ఫలితంగా దేవుడు వారి అవసరాలనే కాదు, వారి తరతరాలను ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రోజు మన చేతుల్లో ఉన్నది ఎంత తక్కువైనా సరే మాటలకే పరిమితం కాకుండా చేతులలో దేవుని ప్రేమను చూపిద్దాం. తోటివారి ఆకలిని, కష్టాన్ని తీర్చడానికి మన ఆహారంలో కొంత ఆనందంగా పంచుదాం. లోకం దాచుకుని నష్టపోవచ్చు, కానీ దేవుడి మాటకు లోబడి పంచిపెట్టే నీతిమంతుడు ఎన్నటికీ కొరతపడడు, నూరంతలుగా వర్ధిల్లుతాడు. పరలోకపు తండ్రి తన తిరుగులేని దైవిక దీవెనలతో మన చేతి పనులను, మన కుటుంబాలను నింపి నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చునని, అటివాడు దీవెన నొందునని లోకంలో చాలా మంది సమృద్ధి ఉంటేనే సహాయం చేయగలమనో లేదా దాచిపెట్టుకుంటేనే ఐశ్వర్యవంతులం అవుతామనో నమ్ముతారు. కానీ నీ రాజ్యపు లెక్కలు పూర్తిగా భిన్నమైనవని, మా దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా సరే అందులో నుండే ఇతరుల ఆకలి తీర్చడానికి ముందుకు రావడమే నిజమైన దయాదృష్టని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మా దగ్గర ఉన్నది ఎంత తక్కువైనా సరే తోటివాని ఆకలిని, కష్టాన్ని చూసి మా ఆహారంలో కొంత ఇస్తూ ఇతరులతో పంచుకోవడానికి వెనుకాడని విశాల హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయము దయచేయమని, మేము దయాదృష్టితో ఇతరుల బాధ్యతను తీసుకుంటే నీవు స్వయంగా మా బాధ్యతను తీసుకుంటావు గనుక, లోకం స్వార్థం కోసం దాచుకొని నష్టపోతే నీతిమంతుడు కొరతలలో కూడా పంచిపెట్టి వర్ధిల్లుతాడని నీవు సెలవిచ్చావు గనుక, మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ నీ ప్రేమను చేతులలో చూపించే నిజమైన బిడ్డలుగా జీవించడానికి కృప చూపమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారి దయాగుణాన్ని బట్టి ఆశీర్వదించి వారి జీవితాలను నీ పరలోకపు దీవెనతో నింపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.